ఐలవరం మార్కెట్ యార్డ్లో ఎంపీ నిధులతో కేటాయించిన మంచినీటి ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, కేశినేని నాని రాకతో పార్టీ మరింత బలోపేతం కానుంది. పార్టీలోకి ఆయన రాకను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం అని అన్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, టీడీపీ 80% ఖాళీ అవుతుందో, ఏం జరుగుతుందో రేపు బాక్స్లు తెరిచాక తెలుస్తుంది. మీడియా పబ్లిసిటీ కోసం ఎవరో ఏదో మాట్లాడతారు. ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపితే మంచిది అని అన్నారు. విజయవాడ పార్లమెంట్లోని ప్రజల దాహార్తి తీర్చే భాగంగా ఇది 11వ విడత వాటర్ ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమం. దీంతో కలిపి 17 ట్యాంకర్లు ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో 17 గ్రామాలకి పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే సోదరుడు వసంత కృష్ణప్రసాద్ గారితో కలిపి. సో టోటల్గా ఇప్పటికి 11వ విడత కలిపిన ట్యాంకర్లు విజయవాడ పార్లమెంట్ గ్రామాల అలాగే రేపు రాబోయే రోజుల్లో ఇంకా 100 ట్యాంకర్లు 4-5 విడతల్లో మనం ఈ నెలాఖరులోపు కూడా ఇవ్వబోతున్నాం. అలా ముఖ్యంగా ఇప్పుడు ఈ 17తో కలుపుకొని వసంత కృష్ణప్రసాద్ గారి కోరిక మేరకు అట్లాగే ఆయన సహకారంతో 60 వాటర్ ట్యాంకర్లు 60 గ్రామాలకు ఇక్కడ ఇచ్చాం, ఇంక్లూడింగ్ కొండపల్లి మున్సిపాలిటీ. దాంతో కలిపి ఇవ్వడం జరిగింది. అట్లా కొన్ని కొండపల్లి మున్సిపాలిటీ ట్రాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మేమిద్దరం, మీ అందరూ తెలుసు, ఆయన ఒక పార్టీలో ఉన్నా, నేను ఒక పార్టీలో ఉన్నా, ఇప్పుడు కలిసి ఉన్నా ఒకే పార్టీలో. ఎప్పుడు కూడా ఈ మాకు ఓటేసిన ఈ ప్రాంత ప్రజల కోసమే కష్టపడ్డాం. నా సహకారం ఎంపీగా ఆయనకి ఎప్పుడు ఉంది, ఆయన సహకారం నాకు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా మనం చేసాం. దాంట్లో భాగంగానే ఇవాళ దాదాపు 18 కమ్యూనిటీ హాల్స్ ఈ మైలవరంలో నా ఎంపీ నిధుల నుంచి నిర్మించడం జరిగింది. అట్లాగే ఆయన మరి కొండపల్లి బొమ్మల్లో మనం బాగా ఇనిషియేటివ్ తీసుకోవాలన్నప్పుడు ఆయన సహకారంతో మరి 17 వర్క్షాప్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫెసిలిటీ మనం బాగా పురాతనమై మళ్ళీ మర్చిపోతున్నారు కొండపల్లి బొమ్మలో, ఆ కళ కూడా ఎక్స్టెంట్ అయిపోతుందని చెప్పి ఆయన యొక్క సహకారంతో దాదాపు మొన్న 4 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఇప్పుడు ఈ 17తో కలుపుకొని వసంత కృష్ణప్రసాద్ గారి కోరిక మేరకు అట్లాగే ఆయన సహకారంతో 60 వాటర్ ట్యాంకర్లు 60 గ్రామాలకు ఇక్కడ ఇచ్చాం, ఇంక్లూడింగ్ కొండపల్లి మున్సిపాలిటీ. దాంతో కలిపి ఇవ్వడం జరిగింది. అట్లా కొన్ని కొండపల్లి మున్సిపాలిటీ ట్రాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మేమిద్దరం, మీ అందరూ తెలుసు, ఆయన ఒక పార్టీలో ఉన్నా, నేను ఒక పార్టీలో ఉన్నా, ఇప్పుడు కలిసి ఉన్నా ఒకే పార్టీలో. ఎప్పుడు కూడా మాకు ఓటేసిన ఈ ప్రాంత ప్రజల కోసం కష్టపడ్డాం. నా సహకారం ఎంపీగా ఆయనకి ఎప్పుడు ఉంది, ఆయన సహకారం నాకు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా మనం చేసాం. దాంట్లో భాగంగానే ఇవాళ దాదాపు 18 కమ్యూనిటీ హాల్స్ ఈ మైలవరంలో నా ఎంపీ నుంచి నిర్మిస్తున్నారు. అట్లాగే ఆయన మరి కొండపల్లి బొమ్మల్లో మనం బాగా ఇనిషియేటివ్ తీసుకోవాలన్నప్పుడు ఆయన సహకారంతో మరి 17 వర్క్షాప్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫెసిలిటీ మనం బాగా పురాతనమై మళ్ళీ మర్చిపోతున్న ఫెసిలిటీ కొండపల్లి బొమ్మలకు ఇచ్చాం. అలాగే అనేక కార్యక్రమాలు ఆయన ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన పలుకుబడి ఉపయోగించి ఈ ప్రాంతం కోసం కష్టపడ్డారు. అట్లాగే నా దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు ఏది కావాలన్నా కూడా నేను కూడా అదేవిధంగా మైలవరం అభివృద్ధి ధ్యేయంగా ఆయనతో కలిసి పనిచేసాం. ఇప్పుడు మేమిద్దరం ఒకే పార్టీలో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఇక ముందు కూడా మా ఎజెండా ఏం లేదు, ఈ మైలవరం అభివృద్ధి మా ఎజెండా. నాకు పార్లమెంట్ అభివృద్ధితో పాటు ఆయనకి నాకు కలిసి మైలవరం అభివృద్ధి ఎజెండాకి పనిచేస్తాం. కాబట్టి అందులో కూడా మంచి రోజు ఎన్టీ రామారావు ఈరోజు ఎన్టీ రామారావు వర్ధంతి. ఆ సందర్భం కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అట్లాగే ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మేము కూడా మాట్లాడుతున్నాం.